నేచర్ లవర్స్ అందరికీ స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు మన స్పాట్లైట్ ఒక అద్భుతమైన జీవిపై పడింది. అది మన కాలంలోనే జీవిస్తున్న ఒక మహాకాయుడు ఆఫ్రికన్ ఏనుగు. కానీ ఒక ప్రశ్న, ఇంత భారీ శరీరం ఉన్న జంతువు ఎలా జీవిస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా ప్రేమిస్తుంది? ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. మీరు ఊహించండి, 13 అడుగుల ఎత్తు, 6 టన్నుల బరువు. ఇంత భారీ శరీరాన్ని మోయడం ఎంత కష్టం? వాటి చెవులు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి? వినడానికి మాత్రమేనా? లేదు, ఆ చెవులు సహజ ఎయిర్ కండిషనర్లా పనిచేస్తాయి. వేడి వాతావరణంలో రక్తాన్ని చల్లబరుస్తాయి. మరొక ప్రశ్న, వాటి తొండం ఎంత శక్తివంతమో మీకు తెలుసా? దాదాపు 40,000 కండరాలు. ఒకే తొండంతో చెట్టును పీకగలదు, అలాగే చిన్న గడ్డి రేకును కూడా ఎత్తగలదు. ఇంత సున్నితత్వం, ఇంత బలం ఒకేసారి. మీరు ఎప్పుడైనా ఆఫ్రికా సవన్నా మైదానాలను చూశారా? అక్కడే ఈ మహాకాయుల రాజ్యం. రోజుకు 100 కిలోల వరకు ఆహారం తింటాయి. ఒక్కరోజులో 150 లీటర్ల నీరు త్రాగుతాయి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నీటి వనరు ఎక్కడ ఉందో ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాయి? వాటి జ్ఞాపక శక్తి అసాధారణం. ఏళ్ల తరువాత కూడా అదే నీటి గుంతను గుర్తించగలవు. ఏనుగుల సమాజంలో నాయకత్వం ఎవరిది అనుకుంటారు? పురుష ఏనుగులదా? కాదు, అనుభవం గల పెద్ద ఆడ ఏనుగు మాతృనాయకురాలు. ఆమె మార్గం చూపిస్తుంది, పిల్లలను రక్షిస్తుంది, నీటి మార్గాలను గుర్తిస్తుంది. పిల్ల ఏనుగు ప్రమాదంలో పడితే గుంపంతా చుట్టుముట్టి రక్షిస్తుంది. ఇది కేవలం జంతు గుంపు కాదు, ఇది ఒక కుటుంబం. ఒక జంతువు అద్దంలో తన ప్రతిబింబాన్ని గుర్తించగలదంటే అది ఎంత తెలివైనదో ఊహించండి. ఆఫ్రికన్ ఏనుగు మెదడు దాదాపు 5 కిలోలు. జంతు ప్రపంచంలోనే అతిపెద్ద మెదడుల్లో ఒకటి. ఇవి పరికరాలు వాడగలవు. చెట్టు కొమ్మతో ఈగలను తరిమేస్తాయి. ఇప్పుడు మీకు ప్రశ్న, జ్ఞాపకాలు ఉంటాయా? అవును, మరణించిన ఏనుగుల ఎముకల దగ్గర ఆగి తొండంతో మృదువుగా తాకుతాయి, దుఃఖం వ్యక్తపరుస్తాయి. జంతువుల్లో ఎంత భావోద్వేగం చూడడం ఆశ్చర్యం కాదా? మీరు వినలేని శబ్దాలు ఉన్నాయని తెలుసా? ఏనుగులు ఇన్ఫ్రాసోనిక్ తరంగాలతో 10 కిలోమీటర్ల దూరం వరకు సంభాషిస్తాయి. కాళ్ల ద్వారా నేలలో వచ్చే కంపనాలను కూడా గ్రహిస్తాయి. అంటే భూమి, నేలే వీటి ఫోన్ లైన్. ఒక పిల్ల ఏనుగు పుట్టడానికి ఎంతకాలం పడుతుందో ఊహించండి. 22 నెలలు. జంతు ప్రపంచంలోనే పొడవైన గర్భధారణ కాలం. పుట్టిన వెంటనే నిలబడడానికి ప్రయత్నిస్తుంది. తల్లి, అత్తలు, అక్కలు కలిసి సంరక్షిస్తాయి. మీరు గమనించారా? ఇక్కడ ప్రతి సభ్యుడు ముఖ్యుడు. ఇప్పుడు ఒక గంభీరమైన ప్రశ్న, ఈ మహాకాయుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? ఐవరీ కోసం అక్రమ వేట, అడవుల నాశనం, మనిషి ఏనుగు ఘర్షణ. మన అవసరాలు వాటి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇవన్నీ తెలిసిన తరువాత మన బాధ్యత ఏమిటి? జాతీయ పార్కులు ఏర్పడుతున్నాయి, GPS ట్రాకింగ్ జరుగుతోంది, సంరక్షణ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ప్రకృతిని కాపాడేది చివరికి ఎవరు? మనమే. ఈరోజు మనం చూసింది ఒక జంతువు కథ కాదు, ఇది ప్రకృతి సమతుల్యత కథ. ఆఫ్రికన్ ఏనుగు అడవుల్లో మార్గాలు సృష్టిస్తుంది, నీటి గుంతలు తవ్వి ఇతర జంతువులకు జీవనాధారం ఇస్తుంది. ఇప్పుడు చివరి ప్రశ్న, భవిష్యత్తులో కూడా ఈ మహాజీవిని చూడాలని మనం కోరుకుంటామా? అయితే మన చేతుల్లో ఉన్న ప్రకృతి సంపదను కాపాడుదాం. ప్రకృతి గుండెల్లో గర్జించే ఈ మహాకాయుడి అడుగులు ఎప్పటికీ ఆగకూడదంటే మన నిర్ణయం మారాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుత జీవితం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.